10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటూ శ్రీమతి రేవు జ్యోతి ఎంఏ సర్పంచ్ రాజోలు గౌరవనీయులు శ్రీ దేవ వరప్రసాద్ గారు రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పామర్తి రమణ ఉప సర్పంచ్ 2వ వార్డు రాజోలు నమస్తే వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాయకరావుపేటలో మునుపన్నలు లేని విధంగా జనసేన నాయకులు తోట ఇంట ఆయన జన్మదిన వేడుకలు అభిమానులు కూటమి నాయకుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నాగేష్. సమాజంలో సోదర భావం పెంపొందించండి అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆఫీస్ సిబ్బందికి మరియు ఇతర పోలీస్ విభాగాల వారికి రాఖీలు కట్టిన విద్యార్థినులు. పెద్దాపురం గర్ల్స్ హై స్కూల్లో నూతనంగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మకాయల. క్రీడలు క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసిన రాజప్ప. ఈ నెల 22న జరుగు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల జన్మదిన వేడుకల సందర్భంగా క్రీడా పోటీలు ప్రారంభం. అనకపల్లి మండలం వేట జంగాలపాలెంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎంపీపీ గోర్ల సూరిబాబు. అనకపల్లి జిల్లా పాయకరావుపేటలో భారత సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తోట నగేష్ స్వగృహం వద్ద జరిగిన ఈ వేడుకల్లో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా మరియు ఉత్తరాంధ్ర నుండి పలువురు నేతలు తోట అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు అందించారు. అలాగే నియోజకవర్గ నలుమూలల నుండి జన సైనికులు కూటమి నేతలు భారీగా పాల్గొని గజమానులు పూలదండలతో నగేష్ ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల మధ్య ఆయన కేక్ కట్ చేసి పేదలకు చీరలు, దుప్పట్లు, తువాళ్లు పంచారు. ఈ వేడుకలో భాగంగా స్థానిక దుర్గాలమ్మ చెట్టు వద్ద 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివధర్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చింతలపు పద్దు, పట్టణ అధ్యక్షులు యాలవరహాలు, గారె ప్రసాద్, రవి వర్మ, సుధారాజు, గొంతిన అనిల్, రాయి రమేష్, రాయి కిషోర్, పెద్దపాటి మేఘారంజన్, అయ్యన్ మూర్తి, ఇంజరపు సూరిబాబు, పెంక శ్రీను, ముక్కుడిపల్లి నాగరాజు, పల్లె బాల, కువ్వల కుమార్, గుర్రె మోషే, బద్ద సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడారు. శ్రీ తోట నగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. మీకు మార్క్ ట్వైన్ అనే ఒక గొప్ప అమెరికన్ ఆంగ్ల రచయిత మాట్లాడతాడు, 2 most important days in one's life are the day you're born and the day you move by అంటాడు. అంటే ప్రతి వ్యక్తికి ఒక జీవితంలో 2 ముఖ్యమైన రోజులు. అది మొదటిది పుట్టినరోజు ఎవరికైనా, రెండోది ఏంటంటే ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు. అది అతి ముఖ్యమైనది. మొదటి అందరికీ తెలుసు ఎప్పుడు పుట్టామని, ఎప్పుడు పుట్టామో అందరికీ తెలుసు, కానీ ఎందుకు పుట్టామో దాన్నే పర్పస్ ఆఫ్ బర్త్ అంటారు. అది మాత్రం తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలోనే నా సోదరుడు తోట నగేష్ గారు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎందుకు పుట్టాం, పర్పస్ ఆఫ్ బర్త్ అనేది వారికి తెలుసు. కాబట్టి మీకు దీన్నే సి నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు, మీరు అందరూ కూడా వినుంటారు. పుట్టినరోజు పండగే అందరికీ, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొంతమందికి అంటాడు. ఆ కొద్ది మందిలో మా మిత్రుడు, మా సోదరుడు, మా శ్రేయోభిలాషి తోట నగేష్ గారు. అందుకనే వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఆ పేరులోనే ఉందండి. ఆ తోట అనేసరికి మీ అందరూ తెలుసు కదా, మీరు గుర్తుంచుకోండి. తోట అనేసరికి ఏంటి తెలుసా? ఆరోగ్యం. ఎప్పుడు మీరు చూసుకోండి, ఏ తోటైనా సరే ఆరోగ్యాన్ని కాపాడేదే తోట. ఎందుకంటే పళ్ళు ఫలాలు ఎప్పుడు తినమంటుంటారు, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ తర్వాత అలంకరణ కూడా, ఆ ఇంత ఉంటూ ఆరోగ్యం కాదు, అలంకరణ అంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీకు అలంకరణ కావాలంటే ఒక పండగ అనుకుంటే ఏం చేస్తాం, మామిడి ఆకులు ఈ తోటలో ఆ తోటలో పడుతుంటాం. అలాగే నగేస్తూ ఎప్పుడున్నా
ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మాకు ఎప్పుడు కూడా ఆ తిండి ఆయన దగ్గర తినే భోజనం కూడా ఎందుకంటే అంత ఆరోగ్యంగా పెడతాడు. రెండోది అలంకరణ, ఆయనతో ఉంటే అంత అందంగా కనిపిస్తుంది అలంకరణ. అటువంటి వాళ్ళతో మంచి మనుషులు కనిపిస్తుంటారు ఎప్పుడు కూడా. సో అందుకని ఇటువంటి ఏంటంటే తోటనే పేరులో ఉంది. ఇక రెండోది నగేష్, నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అందుకని నాకు ఆంజనేయుడు బొమ్మలు ఇచ్చారు, శ్రీరామచంద్ర అది కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆదిశేషు అంటే తెలుసా, గొప్ప వక్త. ఎందుకంటే 1000 నాలుగుల మనిషి. ఆయన కూడా మాట్లాడే సమయం ఉండదు కాబట్టి ఎక్కువ మాట్లాడదు, కానీ బట్ మాట్లాడితే అద్భుతంగా మాట్లాడుతుంటారు ఆదిశేషు. అదేవిధంగా ఆదిశేషు అంటే భరించేవాడు, ఈ విశ్వాన్ని ఈ భూమినే భరించేవాడు. సో అటువంటి పేరున్న వ్యక్తి తోట నగేష్ అనేసరికి అంత విలువన్న పేరు. అటువంటి వ్యక్తి ఆ పేరుకి సార్థక నామధేయుడు. అందుకనే మనస్ఫూర్తిగా ఈరోజు మీరు నమ్మరు, నేను రావడానికి కూడా ఎంత కష్టపడొచ్చని ఊహించలేరు. తెల్లవారుజాము నుంచి నాకు ఇక్కడ మోకాలు నొప్పి, రావడానికి కష్టం. పైతే పర్లేదు రెస్ట్ తీసుకున్నాడు. నేను ఒకటే చెప్పాను, రెస్ట్ కుదరదు, ఏ టైంకైనా వచ్చి నిన్ను ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందించకపోతే మళ్ళీ సంవత్సరం ఆగాలంట మనవాడిని అభినందించాలంటే. అందుకని ఎంత కష్టమైనా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దాంతో మా గారప్రసాద్ గారు, రమేష్ గారు అందరూ ఇదిగో ఇప్పుడు చూసారమ్మా ప్రసాద్ గారు వచ్చారు. సో మనస్ఫూర్తిగా వారు అందరూ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ జన్మదిన శుభాకాంక్షలు ఇంకా మీరు కొన్ని దశాబ్దాల పాటు ఇంతే ఆరోగ్యంతో ఇంతే ప్రజాసేవ చెయ్యాలి. ఎందుకంటే చాలా తక్కువ మంది పుట్టినరోజు అనేసరికి రాత్రి పండుగలు ఉదయం ఇంట్లో అంతా. శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటిగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆఫీస్ సిబ్బందికి ముందుగా ఈ రాఖీలు కట్టి ప్రారంభించడం జరిగింది. మరియు 1 టౌన్ 2 టౌన్ పోలీస్ సిబ్బందికి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి, అలాగే గవర్నమెంట్ అధికారులకి, ట్రాఫిక్ పోలీసులకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, జర్నలిస్టు సోదరులకి, సామాన్య జనాలకు, విద్యార్థులకు శ్రీకాకుళం టౌన్ లో గల చాలా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దేశంలో మహిళల పట్ల చిన్న చూపు, అణచివేత మరియు మహిళలపై అత్యాచారాలు దేశంలో తారస్థాయికి చేరుకున్నాయి. ఇంకా ఈ దేశంలో కులం, మతం అనే పేరుతో విద్వేషాలతో రెచ్చగొడుతూ నేటి రాజకీయాలు ఉన్నాయి. ఈ సమాజంలో స్త్రీ గౌరవంగా బతకాలి అంటే, జెండర్ ఈక్వాలిటీ పోవాలి అంటే, అబ్బాయిలు ఎలా అయితే స్వేచ్ఛగా వాళ్ళ కర్తవ్యాలు నిర్వహిస్తున్నారో మహిళలు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ కర్తవ్యాలు నిర్వహించే స్వేచ్ఛ వాళ్లకు రావాలి. అందుకే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోదర భావం పెంపొందించడానికి, నైతిక విలువలు కూడిన విద్య అందాలని మరియు చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అనే సిద్ధాంతంతో ఎస్ఎఫ్ఐ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా సోదర భావం పెంపొందించడానికి ఎస్ఎఫ్ఐ రక్షాబంధన్ కార్యక్రమం చేయడం జరిగింది. సుమారు 200 మందికి పైగా ఈ రాఖీ కట్టడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు, సహాయక కార్యదర్శి పి కాగేష్, ఉపాధ్యక్షులు సిహెచ్ రాజు, శ్రీకాకుళం జిల్లా గర్ల్స్ కమిటీ సభ్యులు వందన, శిరీష, చాందిని, సిరి తదితరులు ఉన్నారు. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా అందరిలో సోదర భావం పెంపొందించడానికి కోసం ఈరోజు ఇలా మేము ఇక్కడికి వచ్చాము. పోలీసులు వాళ్ళందరికీ కడుపున మన దేశంలో చాలామంది అమ్మాయిలకి అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని అందరిలో సోదర భావం పెంపొందించడం కోసం ఈరోజు మేము ఇలా రక్షాబంధన్ అందరినీ కడుతున్నాం. పెద్దాపురం పద్మనాభ కాలనీ వద్ద గర్ల్స్ హైస్కూల్లో నూతనంగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజసూరిబాబు రాజు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే తుమ్మల బాబు గారు, మీ ముగ్గురం కలిసి ఏదైనా ఆర్గనైజేషన్ అంతా కూడా చేయాలి, ఏం చేయాలనుకుని చేస్తున్నాం. అందుచేత ఆ రోజు మీ ముగ్గురం ఇక్కడ ఆగస్టు 15ని ఇక్కడ ఈ కోర్టు వేయాలని చెప్పడం జరిగింది. కొంచెం లేట్ అయినా మొత్తం మీద మంచి కోర్టు వచ్చింది, చాలా సంతోషంగా బాగా. అలాగే ఇవాళ సూర్యబాబురాజు గారు పూర్తి చేసి ఇవాళ మంచి స్పోర్ట్స్ కూడా, గేమ్స్ కూడా మన కాలేజీలో జరుగుతున్నాయి. ఇప్పటికప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవడం. అదే పరిస్థితిలో ఇవాళ శ్రీప్రకాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి బాస్కెట్బాల్ టోర్నమెంట్లో మనకి ఫస్ట్ గేమ్గా మరి కోచ్కి మరి వచ్చినందుకు, అలాగే ఆయన పరిగణించినందుకు కూడా విజయ ప్రకాష్ గారికి అభినందన తెలుసుకుంటూ, రాజు గారు అలాగే తుమ్మల బాబు గారు, మీ ముగ్గురం కలిసి ఏదైనా ఆర్గనైజేషన్ అంతా కూడా చేయాలి, ఏం చేయాలనుకుని చేస్తున్నాం. అందుచేత ఆ రోజు మీ ముగ్గురం ఇక్కడ ఆగస్టు 15ని ఇక్కడ ఈ కోర్టు వేయాలని చెప్పడం జరిగింది. కొంచెం లేట్ అయినా మొత్తం మీద మంచి కోర్టు వచ్చింది. దానికి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటాం. అలాగే ఇలా టెన్నిస్కి ప్రాధాన్యత ఇవ్వటం. అలాగే మనం కూడా 2014లో ఒక స్టేడియం నిర్మించాలి,
స్విమ్మింగ్ పెంచడం జరిగింది. అది కూడా తొందరగా పూర్తి చేసుకుంటాం. పూర్తి చేసి వేళ మంచి స్పోర్ట్స్ కూడా గేమ్స్ కూడా మన కాలేజీలో జరుగుతున్నాయి ఇప్పటికప్పుడు. అలాగే మనకి ప్రకాష్ స్కూల్లో కూడా మరి ప్రతి 3 నెలలకు ఒక మంచి గేమ్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ గేమ్లు అలాగే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ తీసుకొచ్చి మన ఇక్కడ ఆడించడం జరుగుతుంది. చాలా సంతోషంగా భావిస్తూ వారికి కూడా అభినందన తెలియజేస్తుంది. మరి పిల్లలు అందరూ బాస్కెట్బాల్ ప్లేయర్స్ అందరికీ ఉన్నారు. మీరందరూ కూడా మరి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు కూడా ఒక గేమ్ కూడా చూడాలనుకున్నాం. మరి తప్పనిసరిగా ఒక గేమ్ మంచి గేమ్ ఒకసారి ఆడించవలసిగా ఏర్పాటు చేసి రమారమి 22 సంవత్సరాలు అవుతుంది. 18 ఏళ్ళు అవుతుంది, అంటే 18 ఇయర్స్ అవుతుంది స్కూల్ ఓపెన్ చేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక 3-4 ఈవెంట్స్ నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ డిఫరెంట్ గేమ్స్లో టోర్నమెంట్స్ని ఆర్గనైజ్ చేసి ప్రజల్లో పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలి. క్రీడల వలన పిల్లలు ఆరోగ్యవంతులే కాకుండా వారు మానసికంగా మంచి దృఢంగా తయారవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మరి ఈ 18 సంవత్సరాల నుంచి క్రీడల్ని మరి ఎంకరేజ్ చేస్తూ క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తూ మరి అనేక టోర్నమెంట్లు కండక్ట్ చేస్తున్న మన పెద్దాపురం శాసనసభ్యులు రాజప్ప గారికి, అలాగే సురబాబురాజు గారికి, మన తుమ్మల బాబు గారికి, వేదికలో పెద్దలందరికీ, you are all students from various schools, CBSE schools. Welcome to Peddappuram, and I know that you are standing in the hot sun. I just wanted to give you here. The boards were not even ordered, that was not painted, but it all happened just because of our Sugavraju and MLA Rajappa garu. It is a miracle. Getting boards within 2 days is a miracle according to me, because we have constructed a lot of sports infrastructure in various campuses of Sri Prakash, and definitely I just said him 1 month back that we are going to host a basketball tournament. Said we are building a court, we'll do it quickly and we'll open it on that day, and as per the word, it's open. Thanks to you, sir. We are all grateful to you, and all the students are grateful to you for this wonderful tournament, and such what do you call it, good friendship and good people who are encouraging sports. We are doing all that what we can. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం పేరవరం గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సిఐసిహెచ్ విద్యాసాగర్ 25 మంది పోలీసులతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుండి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రికార్డు లేని 20 వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. వాటికి సక్రమంగా ఉన్న రికార్డు చూపిస్తే తిరిగి ఇస్తామని, లేదంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ కు అప్పగిస్తామని సందర్భంగా సీఏ విద్యాసాగర్ తెలిపారు. అలాగే రాజవరంలో ఒక మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపు ఊట కలిగి ఉండడంతో ఆమెను అరెస్టు చేసి డ్రమ్ములు, గ్యాస్ స్టవ్లను స్వాధీనం చేసుకున్నారు. మారుమూల గ్రామంలో సారాయి, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఇటువంటి ఆకస్మిక తనిఖీలను పోలీసులు చేపడుతుంటారు. ఈ తనిఖీల్లో ఆత్రేయపురం, కొత్తపేట, అలమూరు ఎస్ఐలు రాము, సురేంద్ర, నరేష్లతో పాటు ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ జి కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శంకర మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సర్కిల్కి సంబంధించి ఆత్రేయపురం మండలం రాజవరం, పేరవరం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరన్నా ఇల్లీగల్గా వెపన్స్ కలిగి ఉన్నా, లేదా ఏమన్నా లిక్కరు, ఐడిఆర్కు, అదేవిధంగా 2 వీలర్స్ బళ్ళు ఏవైతే రికార్డు లేని ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పొద్దున్న 5 కాడి నుంచి మా సర్కిల్ సిబ్బంది సుమారు 25 మంది సర్కిల్ సిబ్బంది కలిపి కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక రికార్డు లేనివి ఒక 20 బళ్ళు వరకు సీజ్ చేసాం. అదేవిధంగా మన రాజవరంలో ఒక ఇంట్లో 400 లీటర్లు వాష్ జాగరీ, అదేవిధంగా ఆవిడ దగ్గర నుంచి ఒక 20 లీటర్లు నాటు సారా కూడా సీజ్ చేసాం. ఎక్కడైతే ఈ సీజ్ చేసాం, వాళ్ళ దగ్గర ఈ పొయ్యి, గ్యాస్ స్టవ్, ఈ డ్రమ్ములన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం. బండి రికార్డులు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరినీ కూడా మీ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీ బళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదంటే అవి సీజ్ చేసి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టడం జరుగుతుంది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటూ శ్రీమతి రేవు జ్యోతి ఎంఏ సర్పంచ్ రాజోలు, గౌరవనీయులు శ్రీ దేవ వరప్రసాద్ గారు రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు, శ్రీ పామర్తి రమణ ఉప సర్పంచ్ 2వ వార్డు రాజోలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్నం గాంధీ సెంటర్ నందు గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారైతే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆ విగ్రహం రెవెన్యూ భూమిలో అనుమతులు లేకుండా పెట్టడం జరిగిందని మున్సిపల్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. తీర్మానం అనంతరం నిన్న అనగా గురువారం రాత్రి ఆ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు అక్కడి నుండి తొలగించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆగ్రహంతో మున్సిపల్ ఆఫీస్ గేట్లని నెట్టుకుని లోపలికి ప్రవేశించడం జరిగింది. అక్కడ కొద్దిపాటి విధ్వంసం జరిగిందని విశ్వసనీయ సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. అనకపల్లి గౌరపాలెం శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా చైర్మన్ మార్షెట్టి భాస్కర్రావు ఆధ్వర్యంలో అమ్మవారికి తెల్లవారుజాము నుండి కుంకుమ పూజలు, అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మార్షెట్టి భాస్కర్రావు మాట్లాడారు. శ్రావణ శుక్రవారం 3వ సందర్భంగా గౌరపాలెం సంతోషిమాత అమ్మవారికి తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారని తెలిపారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ సూచన మేరకు ఆలయం దగ్గర భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా 5 శుక్రవారాలు వచ్చాయని అందులో భాగంగా ఈ రోజు 3వ వారం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. మరి ఈ రోజు శ్రావణ శుక్రవారం మాసంలో భాగంగా 3వ శుక్రవారం అమ్మవారి అలంకరణ ధనలక్ష్మి రూపేణ అలంకరణ చేసి ఉన్నాము. మరి ఈ శ్రావణ మాస మహోత్సవములు తేదీ 25/7/2025 మొదటి శుక్రవారంగా స్టార్ట్ అయ్యి ఈరోజు 3వ శుక్రవారం ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవం జరుపుతూ ఉన్నాము. మరి చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా ప్రజలు శ్రీ సంతోషమాత అమ్మవారి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకోవడం జరుగుతున్నది. ఆలయ సిబ్బంది కూడా మంచి ఏర్పాట్లు చేసి ట్రస్ట్ బోర్డుకి పూర్తిగా సహకారాలు అందిస్తున్నారు. మరి ఇక్కడ భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అలంకరణ చూసి చాలా ఆనందంగా ప్రసాదాలు స్వీకరించి ముందుకి దర్శనాలు కొనసాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 2 వారాలు ఉన్నాయి. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు అమ్మవారి వ్రతం కింద మేము పూర్తిగా ఇక్కడ భక్తులకి సౌకర్యాలన్నీ కూడా మంచివి అందిస్తున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీ సంతోషమాత అమ్మవారి పూజల్లో ప్రత్యేకించే వ్రతాలు, మొక్కులు ఏమున్నా సరే ఆలయ సిబ్బందిని ఇక్కడ ఉన్నవారిని కూడా సంప్రదించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం. మరియు పూర్వం శ్రీ సంతోషమాత అమ్మవారి గుడి ఇంతకుముందు ఎట్లా అయితే పూర్వ వైభవంలో జరిగేదో అట్లాగే ఇప్పుడు మేము ఈ వైభవాన్ని కూడా ముందుకి తీసుకెళ్లే విధంగా అమ్మవారిని కైంకర్యాలు చేస్తున్నాము. పూర్వం ఇక్కడ దాడి వీరభద్ర గారు మునుపుడు శ్రీ సంతోషమాత అమ్మవారి గుడి డెవలప్మెంట్ లో భాగంగా వీరభద్ర గారు అలాగే స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ఎంతో కృషి చేసి అమ్మవారికి శ్రద్ధలనగా, దేవాలయం అనగా, వెనకాల కళ్యాణ మండపం అనగా అన్ని డెవలప్మెంట్ చేసి ఉన్నారు. ప్రస్తుతం కూటమిలో భాగంగా ఈ యొక్క దేవాలయానికి మార్షెట్టి భాస్కరరావు నన్ను నియమించడం జరిగింది. అలాగే వారి యొక్క ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాలు అలాగే ఎంపీ గారి ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ గుడిని పూర్తిగా డెవలప్ చేసే విధంగా ముందు కొనసాగుతూ భక్తులు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మేము ఇక్కడ ధర్మకర్తలతో సర్వీస్ చేస్తున్నాము. ఈ విధంగా వచ్చే రాబోయే రోజుల్లో కూడా ఇంకా 2 వారాలు ఉన్నాయి. లాస్ట్ వారం 22/8/2025 సంబరంగా అమ్మవారిని తీసుకెళ్లే ఉద్దేశంలో భక్తులందరూ పాల్గొంటారని కోరుతూ
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం అడ్డంకి గ్రామ పంచాయతీ నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేదల పతనం గ్యారంటీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం నందు మండల పార్టీ అధ్యక్షుడు గండి వలస ఆనందరావు, ఎంపీపీ సవర సావిత్రమ్మ, ఎంపీపీ ప్రతినిధి సవర రమేష్, ఎంపీటీసీ వనము లక్ష్మీనారాయణ, అడ్డంకి ఎంపీటీసీ సవర సుజుకి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెలకి 3,000 రూపాయలు ఇస్తాననేసి అన్నారు, అది లేదు. అలాగే తల్లికి వందనం, ప్రతి పిల్లల్ని తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కొంతమందికి పడింది, కొంతమందికి 13,000 ఇచ్చున్నారు, కొంతమందికి 10,000 ఇచ్చారు, కొంతమందికి 8,000 ఇచ్చారు. అలాగే ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిని ఆడపిల్లని 1,500 నెలకి ఇస్తాననేసి అన్నారు, అది మోసం చేశారు. అలాగే అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా, మన జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనేసి అంటే ఇది నేత అన్నాడు, అన్నదాత సుఖీభావ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా మీరు ఈరోజు మొన్న పాతపట్నం మండల కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీ సమాజ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనం. ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆదివాసీ వారసత్వం భవిష్యత్తుకు వారధి. ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి దీన్సా నృత్యం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆదివాసీ సమాజం అంటే కేవలం ఒక వర్గం కాదు, అది ప్రకృతితో మమేకమైన ఒక జీవన శైలి, అది మన సంస్కృతికి ఒక బలమైన మూలం, అది మన చరిత్రలో ఒక గర్వకారణమన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కింజారపు అచ్చెన్నాయుడు, నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడారు. మన పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం మనకు గర్వకారణం. ఆదివాసీ సోదర సోదరిమణులు మన సంస్కృతి సంప్రదాయాలు, వారి చరిత్ర, ధైర్యం, సమానత్వం, సహజ సిద్ధమైన జీవన విధానం, ప్రకృతి పట్ల ఉన్న మమకారం మనందరికీ ఆదర్శం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయంలో వారికి మరిన్ని అవకాశాలు అందించడానికి కృషి కొనసాగుతుంది. గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ, రహదారుల తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందితేనే మన సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ పండుగ వారసత్వాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందిద్దామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టేకలి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణమూర్తి, డిడి అన్నందొర గారు, ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆదివాసీ సంఘ నాయకులు, మహిళలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానానికి భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని మహిళల సోదరుడిగా భావించి స్వామివారి విగ్రహానికి రాఖీలు కట్టారు. ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొణదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని సంస్థానం ఈవో సౌజన్య తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి దేవాలయాన్ని దర్శించి రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానాన్ని తాను ఎమ్మెల్యే ఉండగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వర్మ తెలిపారు. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో ఈ రోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు పొద్దు నుంచి కూడా రావడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగ్గా అన్ని సదుపాయాలు గతం కంటే కూడా మెరుగ్గా అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పేసి మాకు సూచించారు. అలాగే మేము కూడా మరి ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, వాటర్ ప్యాకెట్స్, కూలర్లు, టెంట్లు, అదనంగా సెక్యూరిటీ గార్డులు పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు కూడా ఉచితంగా భోజన సదుపాయం, అలాగే అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రూములు సరిపోవని చెప్పేసి మేము అదనంగా కూడా కళ్యాణ మండపం బుక్ చేసి అది కూడా భక్తులందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి భక్తుల మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్వామివారిని తమ సోదరుడిగా భావించి దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు రాఖీ కట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అదే ఆచారం నేటికి కూడా కొనసాగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం. శ్రీపాద శ్రీవల్లడు నడిచిన నేల, పుట్టిన నేల. ఇక్కడ రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మరి ఈరోజు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతూ ఉంది.
అప్పుడున్న రామస్వామి గారిని మరి ఒక గదిలో పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తన చేస్తుంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నీతి నియమాలకి సరైన విధానాలకి కట్టుబడి ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని ప్రభుత్వ ఆధీనంలో ఎండోమెంట్ ఆధీనంలోకి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకుని మరి ఈ గుడిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ప్రైవేట్ వ్యక్తుల పేరు. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయించి ఈ గుడిని మొత్తం అంతా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని రకాల వసతులు, ఉండడానికి రూమ్లు, అదేవిధంగా ఉచిత భోజన సదుపాయం. మహారాష్ట్ర నుంచి ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి వారి సాంప్రదాయ ప్రకారం, వారి తినే విధానాల ప్రకారం వారికి భోజనం, స్థానికులు కూడా దర్శన విభాగం. ఇది వరకు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు స్థానికులు లోపలికి రానిచ్చేవారు కాదు. ఎందుకు రానిట్లేదన్న వ్యవహారం కూడా అప్పుడు పెద్ద చర్చనీయాంశం పిఠాపురంలో జరిగింది. ఇక్కడ స్థానికులకి ప్రథమ స్థానంగా ఉండాలి, అదేవిధంగా మిగిలిన భక్తులందరూ కూడా అందరూ కలిసి ఒకే విధంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈ గుడిని ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకుని ఇది వరకు జరిగిన తప్పుడు రిజిస్ట్రేషన్లు, ప్రైవేటు వ్యక్తులు చేసుకునే అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి ప్రభుత్వ అధీనంలో ఈరోజు ఈ శ్రీపాద వల్లభ టెంపుల్ మంచి సౌకర్యాలతో భక్తులకి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు లేకుండా దర్శనాలు చేయడంలో కానీ ఇటు ఈవో గారు కానీ ప్రభుత్వం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. దీనికి మూల కారణం 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనిని ఎండోమెంట్కి స్వాధీనపరచడం వల్లే మొత్తం అవినీతి ప్రక్షాళన చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను క్యాన్సిల్ చేయించి ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని భక్తుల సౌకర్యార్థం చాలా మంచి పేరు ప్రఖ్యాతులతో ఇప్పుడు ఈ గుడి శ్రీపాద వల్లభ గుడి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతం చెందింది. ఇందులో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కష్టం పాత్ర ఉంది కాబట్టి ఆ రోజు ఎండోమెంట్ తీసుకోవడం వల్ల ఈ రోజు భక్తులకు సౌకర్యంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని మహిళల కోసం ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. రాఖీ పండుగ పురస్కరించుకుని పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మకు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మహిళలు, తెలుగు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంపనబోయిన అన్నపూర్ణ, పొన్నాడ గంగా భవాని, నరాల అరుణకుమారి, కేదారి శెట్టి వసంతలక్ష్మి, ముత్యాల దివ్య, దుర్గడ విజయలక్ష్మి, మూగు సత్యవతి, బోడపాటి పద్మ, సూర్యుడు ముత్యాల లక్ష్మి, మాతా మాధవి, ఎర్రిపల్లి సుజాత, గాయత్రి, వాసంశెట్టి వీరలక్ష్మి, కొత్త దేవిశ్రీ, దువ్వాలి పద్మ, గంగా భవాని, రమ్య తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గంలో ఆడపడుచులందరూ కూడా ఇవాళ వచ్చి రాఖీ కట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఎప్పుడూ అండగా ఉంటారు నియోజకవర్గంలో ఆడపడుచులందరికీ కూడా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల ఆడపడుచులందరికీ కూడా కల్పించడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందువల్లంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవేళ ఆటో ఎక్కి దిగితే 50 రూపాయలు, 100 రూపాయలు. ఈవేళ ఒక పుట్టింటికి వెళ్ళాలన్నా, ఒక సోదరుడి దగ్గరికి వెళ్ళాలన్నా, తల్లిని చూసి రావాలన్నా, తండ్రిని చూసి రావాలన్నా, ఒకవేళ తప్పనున్నా సరే కొంతమందికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికన్నా మన పుట్టింటికి వెళ్ళి వచ్చి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం మనకి ఇచ్చారు. అదేవిధంగా భర్తలో ఎప్పుడు కూడా భార్యను వదలలేదు. రేపు వెళ్తే కానీ, ఎల్లుండి వెళ్తే కానీ పొలం పనులు ఉన్నాయని చెప్తారు. అయితే ఆడపడుచులు కొద్దిట భర్త పొలం పనులకి వెళ్ళాక మన అమ్మని చూసి మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేసి సాయంత్రం వచ్చేసరికి అంటే ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కల్పించిన దానిలో ఇది ఒక భాగం. ఒకసారి మనం ప్రశ్నించుకుంటే పుట్టింటికి వెళ్ళాలంటే 10 సార్లు భర్తను అడగాలి. అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో పొద్దున వెళ్ది కానీ మధ్యాహ్నం వెళ్ది కానీ అంటారు. మనం పుట్టింటికి వెళ్ళి కూర్చున్నా మన భర్త మళ్ళీ డబ్బులు పెట్టుకుని మనల్ని ఎత్తుకుని రావాలి. అదంటే ట్రాన్స్పోర్ట్ మహిళలకి ఏంటంటే తల్లిదండ్రులు చూడడానికి, పిల్లలు ఎక్కడన్నా హాస్టల్లో ఉన్నా చూడడానికి ఇది ఎంతో ఉపయోగకరమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇచ్చాయి కాబట్టి దీన్ని మహిళల కోసం, మహిళల పక్షపాత చంద్రబాబు నాయుడు ఈవేళ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆడపడుచులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాయకరావుపేటలో మునుపన్నడు లేని విధంగా జనసేన నాయకులు తోట ఇంట ఆయన జన్మదిన వేడుకలు. అభిమానులు కూటమి నాయకుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నాగేష్. సమాజంలో సోదర భావం పెంపొందించండి అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆఫీస్ సిబ్బందికి మరియు ఇతర పోలీస్ విభాగాల వారికి రాఖీలు కట్టిన విద్యార్థినులు. పెద్దాపురం గర్ల్స్ హై స్కూల్లో నూతనంగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మకాయల. క్రీడలు క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసిన రాజప్ప. ఈ నెల 22న జరుగు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల జన్మదిన వేడుకల సందర్భంగా క్రీడా పోటీలు ప్రారంభం. అనకపల్లి మండలం వేట జంగాలపాలెంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎంపీపీ గోర్ల సూరిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటూ శ్రీమతి రేవు జ్యోతి ఎంఏ సర్పంచ్ రాజోలు, గౌరవనీయులు శ్రీ దేవ వరప్రసాద్ గారు రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు, శ్రీ పామర్తి రమణ ఉప సర్పంచ్ 2వ వార్డు రాజోలు.